ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు 160 స్థానాలు పక్కాని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ధీమాగా చెప్పారు. ఇదే విషయాన్ని అన్ని జాతీయ సర్వేలు సైతం ధృవీకరిస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చెట్లతార గ్రామంలో ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే జరిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు కింజరాపు అచ్చెన్నాయుడు. తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, అయినా మనం లొంగలేదు. చాలా మంది ఆస్తులు ధ్వంసం చేశారు, వ్యాపారాలు ధ్వంసం చేశారు, అయినా మనం లొంగలేదు. మనం లొంగడానికి నీలాంటి గాలి పార్టీ కాదు, ప్రజల హృదయాల్లో పుట్టినటువంటి పార్టీ, పేదవాడి రక్తంలో ఉన్నటువంటి పార్టీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు గాని, నీ తండ్రి గాని, నీ తాత గాని, నీ ముత్తాత గాని ఏమీ చెయ్యలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరం భయపడిపోయాం. రాష్ట్రంలో ఒక నాయకుడు వచ్చి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే భయపడిపోయాడు. ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలు చెప్పాలంటే భయపడిపోయాడు. ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక పథకం నాకు రావడం లేదు, అన్యాయం జరుగుతుందని నోటితో చెప్పాలంటే భయపడిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నేను భయపడ్డాను. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అయ్యాను. అమరావతి ఆఫీసులో కూర్చుంటే ఒక్క మనిషి నా దగ్గరికి వచ్చేవాడు కాదు. టీ ఇచ్చిన ఎటెండర్లు నేనే కూర్చుండేవాళ్ళం. ఎవరికి పిలిచినా సరే ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు.